హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి క్యాష్ అండ్ ఇన్కమ్ మన మొబైల్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి. మీరు మీ సేవకు వెళ్ళకుండా ఫామ్స్ అలాంటివి ఏమి నింపకుండా మన మొబైల్ నుంచే అప్లై చేసుకోవచ్చు. దాని కొరకు మీరు ముందుగా మీ యొక్క మొబైల్లో ఓపెన్ చేసి అందులో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ బార్లోకి వెళ్ళి టీ పోలియో అని సెర్చ్ చేయండి. మీరు టీ పోలియో సెర్చ్ చేసినాక ఒక యాప్ వస్తుంది. ఆ యాప్ని మీ యొక్క ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పైన కనిపిస్తుంది కదా సెర్చ్ బార్లో సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్, ఇవన్నీ దాంతోపాటు చాలా సర్వీసెస్ ఉన్నాయి. మీరు ప్రజెంట్ అయితే నేను ఒక కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గురించి చెప్తున్నాను. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఫోటో, ఎస్ఎస్సి మెమో ఫోటో, గతంలో అప్లై చేసిన క్యాస్ట్ యొక్క ఫోటో, ఈ మూడు ఉంటే సరిపోతుంది. తర్వాత యాప్ ఓపెన్ చేసి అందులో కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఆ ఆప్షన్ ఓపెన్ చేస్తే మీకు ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ మొత్తం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చి సెలెక్ట్ సర్వీస్ ఉంది కదా, సెలెక్ట్ టైప్. ఇక్కడ వచ్చేసి మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆధార్ నెంబరు, అప్లికేషన్ నేమ్, ఫాదర్ నేమ్, ఇవన్నీ టోటల్గా మనకు తెలిసినవి ఉంటాయి. ఇవన్నీ 1 by 1 స్టెప్ బై స్టెప్ అన్నీ నింపేసుకుంటా కిందికి రండి. కిందికి వచ్చేసి మేల్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూపై క్లిక్ చేయండి. ప్రజెంట్ అడ్రస్ అని కనిపిస్తుంది, అది కంప్లీట్గా నింపిన తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయండి. కింద కొరియర్ దగ్గర వచ్చేసి మీకు కొరియర్ అందుబాటులో ఉంటే ఎస్ అని నొక్కండి, లేకపోతే లేదని చెప్పండి. దగ్గర పోస్ట్ ఆఫీస్ ఉంటే ఎస్ నొక్కిపై క్లిక్ చేయండి. తర్వాత కొరియర్ అడ్రస్ ఇది సేమ్ అయితేనే ఎస్ అని నొక్కండి, లేకపోతే కొరియర్ అడ్రస్ వేరే అయితే నో నొక్కేసి మీ యొక్క కొరియర్ అడ్రస్ అక్కడ ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయండి. ప్లేస్ ఆఫ్ ఆర్డినరీ రెసిడెన్స్ అని ఉంది కదా, ఈ అడ్రస్ కూడా నింపండి. కంటిన్యూపై క్లిక్ చేయండి. ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది కదా, ఇది కూడా నింపండి. లేకపోతే పైన టిక్ చేస్తే అడ్రస్ పైన అడ్రస్ కింద కూడా వస్తుంది. తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే సర్వీస్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి 1 by 1 సెలెక్ట్ చేసుకోండి. మనం ఏ కులానికి ఏ మతానికి చెందిన వాళ్ళం, మన ఫాదరు మన మదరు వీళ్ళు ఏ కులానికి ఏ మతానికి చెందిన వాళ్ళో ఇందులో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం మన తల్లిదండ్రులకు సహజంగా పుట్టామా లేదా అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడ వచ్చి టోటల్ అమౌంట్ వచ్చేసి 110 ఉంది. ప్రొసీడ్ టు పే పై క్లిక్ చేసి కంటిన్యూ నొక్కండి. తర్వాత ఇక్కడ యూపీఐ వ్యాలెట్, టీ వ్యాలెట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటుంది. నేనైతే యూపీఐ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూపై క్లిక్ చేస్తున్నాను. యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయండి. కంటిన్యూపై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పేమెంట్ అడ్రస్ అడుగుతుంది. మీ యొక్క ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అడ్రస్ ఉంటుంది కదా, మీ యొక్క ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి తర్వాత లాస్ట్కి వచ్చేసి వైబిఎల్ ఉంటుంది, @YBL అది పేమెంట్ అడ్రస్ అది. పేమెంట్ అడ్రస్ అంటే మన యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అది మొత్తం కొట్టి తర్వాత అడ్రస్ కొట్టి YBL VBL అని ఉంటుంది, YBL నాది, YBL టైప్ చేసి పేపై క్లిక్ చేయాలి. పేపై క్లిక్ చేస్తే ఫోన్పేకి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్పై క్లిక్ చేసి పేమెంట్ ఓకే చేస్తే ప్రొసీడ్ అవుతుంది. పేమెంట్ అయిన తర్వాత మీరు మళ్ళీ యాప్ ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకొని అందులో డన్ పై క్లిక్ చేయండి. డన్ పై క్లిక్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తుంది. 3 డాట్స్ ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్ కనిపిస్తుంది, మై ట్రాన్సాక్షన్, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనది ఎంతవరకు వచ్చింది అనేది. ఇక్కడ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకు అప్రూవ్డ్ అని పడాలి. అప్పుడు మనకు అది పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది. లేకపోతే నియరెస్ట్ దగ్గరలోని మీ సేవా సెంటర్కి వెళ్ళి ఈ ట్రాన్సాక్షన్ ఐడి చెప్పి తీసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి రాలేదు, వస్తుంది. ఇక్కడ రిక్వైర్ అనిపిస్తుంది, అక్కడ ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది. అక్కడ నుంచి మనం మీ సేవకి వెళ్ళి ఐడి చెప్పి తీసుకోవచ్చు. లేదంటే కొన్ని రోజులు అవుతే మనకు డైరెక్ట్ ఇంటికి హోమ్ డెలివరీ అవుతుంది. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇప్పటి నుంచి మా ఛానల్లో రెగ్యులర్గా వీడియోలు వస్తుంటాయి.